రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది ఆ ఎమ్మెల్యే పరిస్థితి. పార్టీ మారితే ఏదో చెయ్యొచ్చు అనుకున్న ఆయనకు ఇంటి పోరు ఎక్కువైందట. స్థానిక ఎంపీతో విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఆయన నిత్యం సెగ పెడుతున్నాడని టాక్. ఏకంగా మంత్రి సమక్షంలోనే ఒకరిపై మరొకరు చేయి చేసుకునేదాకా ఈ ఇద్దరి మధ్య వైరి బంధం వెళ్ళింది. ఇంతకు ఘర్షణ పడుతున్న ఆ ఇద్దరు నేతలు ఎవరు? వారి మధ్య విభేదాలకు కారణమేంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. అధికార పార్టీలో ఉంటే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అనుకున్న ఆయన చివరకు పార్టీ ఫిరాయించినా లాభం లేదన్న భావనకు వచ్చారట. కాంగ్రెస్ లో చేరిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అసలు పట్టించుకోవడం లేదన్న అభిప్రాయానికి వచ్చినట్టు టాక్. హస్తం పార్టీలో చేరేటప్పుడు ఇచ్చిన ఏ ఒక్క హామీని రేవంత్ అమలు చేయటం లేదని వాపోతున్నారట. పైగా కాంగ్రెస్ నేతల నుంచి ఇంటి పోరు ఎక్కువై ఇబ్బందులు తలెత్తుతున్నాయట. నియోజకవర్గ ఇన్ఛార్జి సరిత తిరుపతయ్య ఆయనకు పెద్ద తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. ఎంపీ మల్లు రవి అండతో బండ్లకు లేనిపోని చిక్కులు తెచ్చిపెడుతోందట సరిత. దీంతో ఎంపీ మల్లు రవిపై ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గుర్రుగా ఉన్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భూభారతిపై ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో గద్వాల సదస్సుకు పొంగులేటి హాజరు కాగా ఇందులో ఎమ్మెల్యే బండ్ల, ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, నియోజకవర్గ ఇన్ఛార్జి సరిత తిరుపతయ్య పాల్గొన్నారు. అయితే ఇందులో ఎంపీ వర్గీయులు నానా హడావిడి చేశారట. వేదికపైకి సరిత తిరుపతయ్యను కూడా ఆహ్వానించాలని మంత్రి పొంగులేటికి ప్రతిపాదన పెట్టారట మల్లు రవి. దీనిపై అసహనానికి గురైన బండ్ల, మల్లు రవి ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. తర్వాత ఒకే వాహనంలో మంత్రి పొంగులేటి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్తో కలిసి ప్రయాణించిన ఎమ్మెల్యే బండ్ల, మల్లు రవి ఎపిసోడ్ మొత్తం వారికి వివరించినట్టు టాక్. ఎంపీ అండదండలతోనే సరిత తనను రాజకీయంగా ఇబ్బందులు పెడుతోందని, తన నియోజకవర్గంలో ఎంపీ రాజకీయాలేంటని నిలదీసినట్టు తెలుస్తోంది. దీంతో అదే వాహనంలో ఉన్న ఎంపీ మల్లు రవి తీవ్ర ఆగ్రహంతో పొంగులేటి, సంపత్ కుమార్ సమక్షంలోనే ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిపై చేయి చేసుకున్నారట. సంపత్ కుమార్ ఆపడానికి ప్రయత్నించగా పొంగులేటి మాత్రం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారట. దీంతో కాంగ్రెస్ లో చేరితే లాభం సంగతి అటుంచితే సొంత పార్టీ నేతలే రాజకీయ కుంపటి పెడుతున్నారని ఎమ్మెల్యే బండ్ల జీర్ణించుకోలేకపోతున్నారట. అందుకే ఇటీవల తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని ప్రకటించినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై ఎంపీ మల్లు రవి చేయి చేసుకున్న ఘటన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. సీఎం సొంత జిల్లాలో ఇద్దరు నేతలు ఘర్షణకు దిగటం చర్చనీయాంశంగా మారింది. మరి ఎమ్మెల్యే, ఎంపీల మధ్య తారాస్థాయికి చేరిన విభేదాలను కాంగ్రెస్ పెద్దలు ఎలా సెట్ చేస్తారో చూడాలి.